నేను ఎలక్షన్లో గెలవడం కోసమే కళ్యాణిని నా కోడలుగా చేసుకున్నాను. మా డ్రైవర్ మానభంగం చేసినందుకు నా కోడలు ఆత్మహత్య చేసుకుని చనిపోలేదు. నేను నా కొడుకు కలిసి కళ్యాణిని గ్యాస్ లీక్ చేసి చంపేశాం. ఎందుకంటే నా కొడుక్కి సెంట్రల్ మినిస్టర్ కూతురుతో పెళ్లి చెయ్యాలి. అరే చెత్త నా కొడక, రాజకీయంలో గెలవనింకే గిట్ల పెళ్ళాన్ని చంపి కోడల్ని కూడా చంపుతావురా? అయినా నీ పెళ్ళాన్ని చంపిన విషయం మాకెట్లేరుగా అనుకుంటున్నావా? పోలీస్ రాయిడా నడు, మిగతా విషయాలు పోలీస్ స్టేషన్ లో మాట్లాడదాం. నడురా. బాబుగా, రే బాబుగా, రారా. ఏందక్క అంత గట్టిగా పిలుస్తున్నావు? అమ్మడు నేనెందుకు కాదంటుందో తెలిసిపోయిందిరా. ఎందుకక్క? సూపర్ స్టార్ రజనీకాంత్ అంతటోడ్నే నల్లగున్నాడని శ్రియ రిజెక్ట్ చేసిందిరా. మరి ఆయన లాంటోడు ముందు నువ్వెంతరా? అంటే నన్ను చిట్టు పెళ్లి చేసుకోదక్క? చేసుకుంటుందిరా. ఎలా అక్క? సేమ్ టు సేమ్ సూపర్ స్టార్ ఏం చేశాడో మనము అదే చేద్దాంరా. ఇంగ పార్రు. దాంతో మొహం అంతా కడుక్కొని రారా. అప్పుడు అప్పుడు నీకే తెలుస్తుంది. సరే అక్క, అలాగే. వెళ్ళు. నా తమ్ముడిని పెళ్లి చేసుకోనంటుందా? ఇప్పుడు చూస్తుంది. వాణ్ణి చూసి ఆ చందమామకే అసూయ పుడుతుంది. నా తమ్ముడి అందం చూసి నీ తమ్ముడినే చేసుకుంటా అని నా కాళ్ళు పట్టుకొని బతులాడాలా? ఏమనుకుంటుందో. అక్క ఏంటక్క? ఏంద్రా కొంచెం కూడా మారలేదేంద్రా? ఇంత గ్యారంటీ కలర్ ఏంద్రా నీది? మరి ఇప్పుడు ఎలా అక్క? ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్క నిమిషం. తమ్ముడు, రే బాబుగా, దీన్ని ఎంత మందంగా వాడితే నీ కలర్ కనిపించకుండా ఉంటదో అంత మందంగా నీ ముఖానికి పావుకొని రారా. అలాగేనక్క. మనతోనే పెట్టుకుంటుందా? ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి, ఇంకొకటి ఫెయిల్ అయితే ఇంకొకటి, అది ఫెయిల్ అయితే మరొకటి. అంతు చూస్తా, అందంగా చేస్తా. అమ్మడా అమ్మడా. ఏంటి? హలో, నువ్వు మీ మామయ్యని ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నావో నాకు తెలిసిపోయింది. అందుకే వాణ్ణి నీకు నచ్చేటట్టు మార్చేశా. ఇదిగో కళావతి, ఎంత మార్చినా పంది పందేగా నంది కాదే. రేపు కబడ్డీ ఆడతాం కదా, అప్పుడు చెప్తా. అమ్మో, అనవసరంగా ఇరుక్కుపోయినట్టున్నారా దేవుడా. అమ్ముడు ఉండమ్మా, మామయ్యని పిలుస్తాను. మీ మామయ్యని చూస్తే నువ్వు షాక్ అయిపోతావు. అదిగో మీ మామయ్య రాగానే మేమందరం ఉన్నామని మా ఎదురుగానే ముద్దులవి పెట్టేక. పాప వాడికి అసలే సిగ్గెక్కువ. హలో, కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైంది కానీ ముందు వాడిని పిలిస్తే నేను వెళ్తా. బాబుగా, రే బాబుగా. వస్తున్నానక్క. రా.
ఏంటమ్ముడు అలా గరిసావు? చూడు, నీకోసం ఎంత తెల్లగా తయారయ్యాడో. కాకిలాగా ఉండేవాడు, ఇప్పుడు చూడు పావురంలా తయారయ్యాడు. పందికి పౌడర్ రాసినంత మాత్రాన పావురం అయిపోద్దా? చిట్టి, ఇప్పుడు నేను తెల్లగా ఉన్నాను కదా, ఇప్పుడు కూడా నచ్చలేదా? ఆ? ఊర పంది బురదలో దొరలొచ్చినట్టుంది. చూడలేక చేస్తున్నాను, ముందలి మొఖం గడక. రేయ్ జీడిగింజలు పువ్వు కూడా వేసుకోరా, లావుగా తయారవుతావు. దరిద్రుడు అని దరిద్రుడు. అబ్బా. చిచ్చి, ఏందక్క, తెల్లగానే ఉన్నాను కదా. అక్క, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, అయ్యో, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. నేను ఇచ్చే టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సరేనా? ఓకే అండి, 4 days తర్వాత వచ్చి కలవండి. ఓకే, ఉంటా అండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. హే ప్రవీణ్, గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి, కోపం తగ్గిందా? ఇంకా అలాగే ఉందా? తగ్గలేదు డాక్టర్. నిన్న కూడా మా టీం లీడర్ని చెడమడ తిట్టేశాను. అవునా? అయితే నా మందులేం పనిచేయట్లేదంటారా? అలా అని కాదు డాక్టర్, కానీ నాలో అయితే ఏం తేడా కనిపించట్లేదు. కానీ నాతో బాగానే ఉంటారు కదా. అదే ఆశ్చర్యం డాక్టర్. ఎవరితో అయినా 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఏదో తప్పు చూసి గొడవ పెట్టుకుంటాను. కానీ మీ దగ్గర రాగానే కోపం రాదు, ఏమీ రాదు. ఎందుకంటారు? అంటే ఇక్కడ మీరు క్యూరియస్గా ఉంటున్నారు, బయట ఉండలేకపోతున్నారు. అదే కారణం. సాధారణంగా అందరికి కోపం వస్తుంది, నాకు మాత్రం ఎందుకు ఇంత ఎక్కువ? కోపం అనేది ప్రతి మనిషిలోనూ ఉండే ఎమోషనే, కానీ అది కంట్రోల్ తప్పితేనే ప్రమాదం. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా ప్రయోజనం ఉండట్లేదు డాక్టర్. టాబ్లెట్ వేసుకుంటే సరిపోదండి, ముందు మీరు ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి. నేను ట్రై చేస్తూనే ఉన్నా డాక్టర్, కానీ కుదరట్లేదు. ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం ఉండదు కదా? ఎందుకవదు? దానివల్ల మీకు శారీరకంగా మానసికంగా 2 రకాలుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అసలు ఈ కోపం ఎందుకు వస్తుంది డాక్టర్? మనిషిలోని మిగతా అన్ని ఎమోషన్స్ని దాచిపెట్టేదే కోపం. మరి కోపాన్ని దాచిపెట్టడం ఎలా డాక్టర్? నైస్ జోక్. ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని అలాగే మెయింటైన్ చేయండి, తగ్గిపోతుంది. ప్రతి జబ్బుకు సిమ్టమ్స్ ఉంటాయి కదా, మరి కోపానికి ఉండవా? అయ్యో, ఎందుకుండో? మనం పట్టించుకోం అంతే. ఈ కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా తెలుస్తుంది. కొంతమందికి కడుపులో ఎంటీగా అనిపించడం, కొంతమందికి చేతులు వణకడం, శ్వాస వేగంగా అందుకోవడం, సడన్గా నడవాలనిపించడం, భుజాలపైన బరువు తెలియడం, ఇవన్నీ సిమ్టమ్సే. కానీ జోక్ ఏంటంటే కోపంతో ఉన్నవాళ్ళెవరూ సిమ్టమ్స్ చూసి కంట్రోల్ చేసుకోలేరు. పైగా సాధారణ స్థాయి కోపగ్రస్తులకు ఆ అవసరమే ఉండదు. ఇంతకీ నన్నేం చేయమంటారు డాక్టర్? వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. నేను కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను, వాటిని రెగ్యులర్గా వాడుతూ ఉండండి. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్ళొస్తాను. ఓకే ప్రవీణ్. ఈ టీం లీడర్ ఒకడు అందరి పని నాతోనే చేయిస్తాడు. తొందరగా చేస్తే పక్కన పని చెప్తాడు, లేట్గా చేస్తే లేట్ అయిందని తిడతాడు. వీడి వల్ల నా జీవితంలో ప్రశాంతత లేకుండా పోయింది. డాక్టర్ ఏం ప్రశాంతంగా ఉండమంటాడు. రై, ఏంట్రా ఇది? ఇక్కడేంటి రాట్లో? వెళ్ళండి, వెళ్ళి బయట ఆడుకోండి. పొడరా బయటికి. ఏదైనా వచ్చి కారు గుద్దేస్తే ఎవర్రా బాధ్యత? వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోండి. ఛా, డాక్టర్ ఏం ప్రశాంతంగా ఉండమంటాడు. ఏం ప్రశాంతత ఉంటుంది? రై, ఎవడ్రా ఆ మాట అనేది? రై, ఇక్కడ రారా. నువ్వేనా రానింది? ఎవడ్రా నిన్ను ఇక్కడ క్రికెట్ ఆడమనేది? ఇంకొకసారి ఇక్కడ క్రికెట్ ఆడావనుకో నీ కళ్ళు గుడ్లు పీకి నీ చేతిలో పెట్టేస్తా. వెళ్ళు పా. ఛా, ఈ పిల్లలకి అసలు కామన్ సెన్స్ లేకుండా పోయింది. నన్ను ఇరిటేషన్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. రూపా, రూపా, ఏంటి వచ్చేసారా? ఏంటి అప్పుడే వచ్చేసారా? రోజు ఈ టైంకే కదా వస్తాను. అయినా నువ్వేంటి నేను వచ్చేసరికి అన్ని పనులు చేసి పెట్టుకుంటాను కదా, నేను వచ్చేసరికి రెడీగా మిక్సీ పెట్టుకుంటావు. ఒకసారి చెప్తే అర్థం కదా, మైండ్ పనిచేయదా? ఈ కుర్నా కొడుకులు ఒకరు మళ్ళీ బాల్ పడేశారు. రై, ఎవడ్రా అది? ఎవడ్రా మళ్ళీ బాల్ ఇంట్లో కొట్టింది? రై, ఎవడ్రా? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు వీళ్ళకు. అయిపోయారా ఈరోజు నా చేతుల్లో. రై, ఎవడ్రా నిన్ను ఇక్కడ ఆడమనింది? ఇందాకే ఆడదని చెప్పానా? ఆడపిల్లవి, నీకేంటి ఇక్కడ పని? పా. రై, ఈ బ్యాట్ అంత లేవు, నీకు బ్యాట్ ఆడడం అవసరమరా? రై, మీ అయ్యి నిన్ను రోడ్డు మీద కానీ పడేశాడ్రా. నీకు పని పాట లేకుండా నా ఇంటి ముందు వచ్చి బ్యాట్ బాల్ ఆడుతున్నావా? ఒరే పిచ్చడా, బాల్ ఇస్తావా ఇవ్వా? రై, ఎవడ్రా అది? ఎవడ్రా నన్ను పిచ్చాడు అన్నది? నేను బాల్ ఇవ్వనురా. ఏం చేసుకుంటావు చేసుకోరా. నువ్వెవడో నాకు బాగా తెలుసురా. నీకు బాగా బుద్ధి చెప్తాను చూడు.
ఏమండి ఏమండి చిన్నపిల్లలతో గొడవ ఏంటండి? నీ బాలి ఇవ్వనరా, ఏం చేస్తావు చేసుకో. అయ్యో, ఆగవే, చిన్నపిల్లలతో వీడెవడో నన్ను గొడవ పిచ్చాడు ఏంటండి? అన్నాడు. అందరూ చూస్తున్నారు, రండి. అస్సలు నీకు బాలి ఇవ్వనరా, ఏం చేస్తావు బాబు, చేసుకో. వెళ్ళు బాబు, వెళ్ళు. రండి. ఉండవే, వాడెవడో నన్ను పిచ్చాడు మీరు అన్నాడు. రండి ముందు. ఒకసారి నా చేతికి కనిపిస్తే కాలు చేతులు విరక్కొట్టేస్తాను. ఏమనుకుంటున్నారు? రండి మీరు. ఒక్కొక్కరికి కాలు చేతులు విరక్కొట్టేస్తాను. ఏంటండి చిన్నపిల్లలతో గొడవ ఏంటి? వాళ్ళ పిల్లలంటే చెప్పినట్టు వినాలి. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. సర్లే, నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. అదేంటండి ఇప్పుడే కదా ఇచ్చాను. నేనా ఎప్పుడు తాగాను? ఇప్పుడే కదా రాగానే తాగారు. సర్లే, నేను బయటికి వెళ్ళొస్తాను. నేను వచ్చేసరికి అన్ని పనులు చేసి పెట్టుకో, ముఖ్యంగా ఆ మిక్సీ. సర్లేండి. ప్రవీణ్ గారు ఒకసారి కిందకి రండి. ఈరోజు తాడో పేడో తేల్చుకుందాం. ఏంటండి కుమార్ గారు, ఏంటి ఈ పంచాయతీ ఏంటి? ఏంటి చేసిందంతా చేసి మళ్ళీ కూల్గా ఏంటని అడుగుతున్నావు? నేనేం చేశానండి? పిల్లోడు తప్పు చేస్తే మాతో చెప్పాలి, లేదా పెద్దరికంగా మందలించాలి. అంతేగాని కుక్క పిల్లని చంపేస్తావా? కుక్క పిల్లని చంపడం ఏంటండి? నాకేంటి అవసరం? అయినా మీ పిల్లడి మీద నాకేంటి కోపం? నిన్న వాడు జనాల్లోంచి బాలేమని అడిగితే నువ్వెవరో నాకు తెలుసు, నీకెలా బుద్ధి చెప్పాలో తెలుసున్నావంట కదా. అది మీ వాడన్న విషయం కూడా నాకు తెలియదండి. ఏయ్, ఎందుకు అనవసరంగా బుకాయిస్తావు? నువ్వు నిన్న లాక్కున్న బాలు కుక్కపిల్ల పక్కనే ఉంది. అది నిన్నే బయటపడేసా కదండి. మీ వాడి తీసుకెళ్లే ఉంటాడు. వెళ్ళి మీ వాడికి బుద్ధి చెప్పండి. ముందు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకుంటాడు. ఏయ్, పిచ్చోళ్ళ కుక్కను చంపేశావు, నువ్వు మావాడి బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావా? ఎవరు చంపర్రా? నేను చంపలేదురా. వదిలేండి, వదిలేండి. ఏయ్, ఏంట్రా ఏమండి? పక్కింటోడి ఇదిగో కదా బాబు, మర్యాద గొడవ ఇస్తుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? నీ వల్ల ఏం చేసుకురా? చంపలేదా? చెప్పరా? ఏయ్, చంపలేదా? పోరా. ఇప్పుడే చెప్తాను నీ సంగతి. ఏయ్, పోరా. హలో, పోలీస్ స్టేషన్. ఎవరు మాకు కాల్ చేసింది? నేనే మేడం. మీ పేరు? కుమార్ మేడం. ఏంటి ప్రాబ్లం? పిల్లోడు ఏదో అన్నాడని చెప్పి వీడు మా కుక్క పిల్లని చంపేశాడు మేడం. అతనే చంపాడని మీకెలా తెలుసు? వాడు నిన్న పిల్లల దగ్గర లాక్కున్న బాల ఆ కుక్క పిల్ల పక్కనే ఉంది మేడం. వాట్ మిస్టర్, ఏంటిది? నీ పేరేంటి? ప్రవీణ్ మేడం. ఎందుకు ఇలా చేసావు? నేనేం చేయలేదు మేడం. చెయ్యకపోతే ఆ బాల్ అక్కడికి ఎలా వెళ్ళింది? నాకేం తెలియదు మేడం. ఏయ్, చేయకపోతే బాల అక్కడికి ఎలా వెళ్ళిందిరా? హలో, గోపాల్ మేడం. వీళ్ళని తప్ప మిగతా వాళ్ళని పంపించేసే. ఓకే మేడం, వెళ్ళండి. ఎవరి ఇళ్ళ కాళ్ళు వెళ్ళండి, వెళ్ళండి. చెప్పు మిస్టర్ ప్రవీణ్, ఎలా వెళ్ళింది? నాకేం తెలుసు మేడం, అది నిన్నే బయటపడేశాను. మేడం, వీడు బుకాయిస్తున్నాడు మేడం. నిన్న అందరి ముందు మా వాడికి వార్నింగ్ ఇచ్చాడు. వీడి కాక ఇంకెవరు చేస్తారు మేడం? ఏం మిస్టర్, వార్నింగ్ ఇచ్చావా? అది ఇచ్చాను మేడం. అది వాళ్ళ పిల్లడని కూడా నాకు తెలియదు మేడం. తెలియకుండా వార్నింగ్ ఎలా ఇచ్చావు? అది ఒకడు పిల్లల నుంచి అరిచాడు మేడం. నేను నువ్వెవడో నాకు తెలుసురా అని మామూలుగా అన్నాను, కానీ అది వీళ్ళ పిల్లడని నాకు తెలియదు మేడం. వీడు అబద్ధం చెప్తున్నాడు మేడం. వీడి వల్ల మా అపార్ట్మెంట్లో రోజు ఏదో గొడవ జరుగుతూనే ఉంది. వీడు రావడంతోనే గొడవ పడుతూనే వస్తుంటాడు. రై, నేను ఎవరితో గొడవ పడితే నీకేంట్రా? చూసారు మేడం, మీ ముందే ఎలా మాట్లాడుతున్నాడు. వాడు సైకో మేడం, ముందు వాడిని అరెస్ట్ చేయండి. రై, ఎవడ్రా సైకో? ఏయ్! నీ అబ్బా నిన్ను ఏయ్, చంపేస్తాను రా. ఏంట్రా నన్నే నువ్వు సైకో చంపేది? అంటావరా? నిన్ను చంపి పడేస్తాను రా. ఇలాంటి చాలా మందిని చూసాం. ఏ ప్రవీణ్, ఏంటిది రౌడీజం చేస్తున్నావా? వీడెప్పుడు ఇంతే మేడం. వీడి కోపం గురించి మా అపార్ట్మెంట్ అంతా తెలుసు. ఎవరో ఎందుకు కావాలంటే వీడి భార్యని అడగండి. ఏంటి అతను చెప్పేది నిజమేనా? ఆయన కోప్పడ్డం నిజమే కానీ ఇలాంటి పనులు చేయరు మేడం. చూసారా, వీడే చంపేశాడు మేడం. నోరు లేని జీవాన్ని అనవసరంగా వీడే కుమార్, చంపేశాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎలా మేడం? ఎంతో ప్రేమతో పెంచుకున్నాం. అది మా ఇంట్లో మనిషిలాగే పెరిగింది. అలాంటిది వీడు అన్యాయంగా చంపేశాడు. మేడం, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు మేడం. వీడు కావాలని ఇరికిస్తున్నాడు. చూడు ప్రవీణ్, నువ్వు కావాలని చేసావా లేదా అన్నది మేం డిసైడ్ చేస్తాం. ముందు నువ్వు స్టేషన్కి పదా. నేనెందుకు రావాలి? నేనేం తప్పు చేయలేదు కదా. చూడు, నువ్వు తప్పు చేసావా లేదా అని స్టేషన్లో మాట్లాడుకుందాం. అక్కడ మనకి చాలా టైం ఉంటుంది. సీను, చల్ మేడం, నాడు. అయ్యో మేడం, ఏయ్ నాడు సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. నా కుక్క పిల్లని చంపలేదు సార్. సార్ మేడం, సార్ వదలండి ప్లీజ్ సార్. వదిలేండి మేడం. మేడం, మేడం, చూడు, ప్లీజ్ మేడం. ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడు. మేడం, 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 ప్లీజ్ మేడం. ఏంటనవని అలా చూస్తున్నావు? గీడుగా కుక్క పిల్లని ఎందుకు చంపిండు ఆనంద్ నా డౌట్ రా. లైఫ్ లో ఫస్ట్ టైం రా ఒక సైకోగా చూసుడు. సైకోలు అంటే వేరే లెక్క ఉంటారన్నా, వాళ్ళు కూడా మన లెక్కనే ఉంటారు. అరే అవును, ఈయనకి కూడా మన లెక్కనే కళ్ళున్నాయి, ముక్కున్నాయి, నోరున్నాయి, మొత్తం మన లెక్కనే ఉన్నాయిరా. అరే ఏదో ఒకసారి చేతులు ముంగట చాపరా భయ్. అరే జరా హాతా సామ్నే లగా రే. ఆగో
ఇవి కూడా చక్కగా ఉన్నారా మన లక్కనే? అవునన్నా సైకోలు గిట్నే ఉంటారు. సార్ నేను సైకో కాదు సార్. అరే ఈ సైకోగాడు మాట్లాడుతున్నాడు రా. సార్ నేను సైకోని కాదు సార్. కాముష్ భాయ్, పిల్లల్ని కుక్కల్ని చంపేటోని సైకో అనకపోతే మహాత్ముడు అంట అర్రా. సార్ ఆ కుక్క పిల్లని చంపింది నేను కాదు. అరే గమ్మునుండబోయ్, చంపినోడు ఎవడైనా నేనే చంపినా అని చెప్పి డోలు కొట్టుకుంటూ చెప్తాడ్రా. అవురా, ఇంతకి మీ సైకోలు ఏం తింటారా? అరే చెప్పరా బాయ్. సార్ అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు సార్. ఏ ఊకో, రెచ్చగొడితే ఏం చేస్తావు? మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి సీను, ఏం చేస్తున్నావు? గిన్ని ఇంటరాగేషన్ చేస్తున్నా మేడం. జరా కేసు వెరైటీగా ఉన్నది కదా, ఇలాంటివి చేయడానికి మాత్రం ముందుంటావు. ఏదో క్యూరియాసిటీ ఉంటుంది కదా మేడం, నేను కూడా పైకి రావాలి కదా మేడం, అందుకే. నమస్కారం మేడం. నమస్తే. మేడం. ఏంటి ఇలా వచ్చారు? ఈ కేసు నేను వాపస్ తీసుకుంటున్నాను. ప్రవీణ్ని రిలీజ్ చేయండి మేడం. ఆర్ యు ష్యూర్? ఎస్ మేడం, ష్యూర్ మేడం. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు. సో అతన్ని వదిలేసాక ఏదైనా ప్రాబ్లం అయితే? లేదు మేడం, ఆయన లాంటి వాడు కాదు. ఆయన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. సరే, మీరు కేసు విత్డ్రా చేసుకుంటారంటే ఇందులో సైన్ చేయండి. ఓకే మేడం. ఈసారి ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం వీ కాంట్ హెల్ప్ యూ. ఓకే మేడం. సరే మేడం. ఇగో సరే అనుడు కాదు, గీడు బయటికి పోయిన కాంచెల్లి ఇంటికి వచ్చేదాకా ఏడున్నాడో ఏం చేస్తున్నాడో అని చెప్పి గంటకోసారి ఫోన్ చేసి కనుక్కో. ఇగో ఒక్కసారి ఇంటికి వచ్చినాక మళ్ళా బయటికి పోకుండా చూసుకో. కుక్క కాబట్టి నడిచిపోయింది, పుసుక్కున ఏ మనిషినైనా కసక్కున ఒడిచిండనుకో తుసుక్కున లోపలికి వస్తాడు. గా తర్వాత ఎవ్వడేం చేయలేడు, సమజైందా? సరే సార్, రండి. పోరా, పిలుసుగా నీ పిల్లం, పోరా బాయ్ రండి. అన్నా గాని చూస్తుంటే నిన్న ఫోకస్ చేస్తున్నాడేమో అన్నా. ఏ గమ్మున రాబాయ్, గాడ్ నన్నేం చేస్తాడు? గాడ్ నాతో పెట్టుకున్నాడు అనుకో, సీమని నలిపినట్టు నడిపేస్తా కొడుకుని. చాలు, మీరు వెళ్ళి పనులు చూసుకోండి. ఏమండి? ఏమండి? వస్తున్నా రూపా. ఎన్నిసార్లు చెప్పాలండి ఫస్ట్ బటన్ పెట్టుకోమని? నువ్వు పెడతావని. ఈ సరదాలకేం తక్కువ లేదు కానీ ఆఫీస్ టైం అవుతుంది, తొందరగా బయలుదేరండి. అవునవును, ఆ ఎదురింటి కుమార్ గడు వచ్చేలోపు వెళ్ళిపోవాలి, లేదా ఏదో ఒకటి చేసి నన్ను ఇరిటేట్ చేస్తాడు. ఎవరేం చేస్తే మీకెందుకండి? తిన్నగా ఆఫీస్కి వెళ్ళి రావచ్చు కదా. రోజు మీరు వచ్చే వరకు ఎక్కడ గొడవ పడుతున్నారు అని ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అవును కదా, నా వల్ల నువ్వు కూడా చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇవాళ చూడు, అసలు ఎవరితో గొడవ పడను. చా, ఈ టైంలో మిస్డ్ కాల్ ఏంటి? ఆఫీస్కి వెళ్ళే టైం అని తెలీదా ఎదోలకి? బాగుంది, ఇక ఏ గొడవ లేకుండా మీరు ఇంటికి వచ్చినట్టే. చూసి వదిలేయచ్చు కదా, ఎందుకు టెన్షన్ పడతారు? అవును కదా, అదేంటో అలా జరిగిపోతుంది అంతే. ఇదిగోండి. ఏమండి, ఎక్కువ టెన్షన్ పడకుండా ప్రశాంతంగా వెళ్ళండి. సర్లే, నేను మాత్రం కావాలని గొడవ పడతానా ఏంటి? సరే బాయ్. బాయ్. దేవుడా, ఆ కుమార్ గడు ఇవాళ ఎదురుపడకూడదు. ఏంటిది? దీన్ని హగ్ అంటారు, తెలీదా? ప్రవీణ్ మళ్ళీ వెనక్కొస్తే? అంతలేదు, వెనక్కి రాకూడదనే కదా నువ్వు అన్ని గుర్తు చేసి మరీ పంపిస్తావు. ఒకవేళ వస్తే కాసేపు ఆగి రావచ్చు కదా. అమ్మో, నీతో నాకు దొరికేదే కొంచెం టైం, అది కూడా వేస్ట్ చేస్తానా? ఈ మాటలకేం తక్కువ లేదు. అందుకే ఇక మాట్లాడొద్దు, పద. రూపా, రూపా,
మీ వారికి పిచ్చి ముదురుతున్నట్టుంది. అవును